స్థిర నివాసి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 14:20. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. అదే క్రైస్తవుని జీవితం యొక్క గురిగా ఉండాలి. మీరు క్రీస్తునందున్నారు, క్రీస్తు దేవుని యందు నిలిచి ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. ఒక దేవుని బిడ్డకు వెనువెంటనే వచ్చే గ్రహింపది. నీవు మారు మనసు పొందినప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. ఆ ఆత్మ పరిమాణము వృద్ధి చెందాలి. నీవు పరిశుద్ధాత్మని దుఃఖపరచకపోయినట్లయితే నీవింకా ఎక్కువగా నింపబడుతూ ఉంటావు. నీవు దేవుని వాక్యానికి లోబడినప్పుడు నీ విశ్వాస ప్రమాణము పెరిగి గర్వము శరీరేచ్ఛలు క్షీణిస్తాయి. నీవు గొప్ప శక్తిని పొందుతావు. నీ ప్రార్థన నిజమైనదిగా ఉంటుంది. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. యోహాను సువార్త 14:21. అది ప్రత్యక్షత. యవనస్తులారా, మీరు ప్రత్యక్షతను కలిగి ఉంటారు. అనేక సంవత్సరాల క్రితము నేను దేవుని ప్రత్యక్షతను పొందాను. ప్రజలు నన్ను చూసి నవ్వారు. నేను దేవుని ప్రత్యక్షతను పొందాను అని చెప్పినప్పుడు మా బంధువులే ఎగతాళి చేశారు. కానీ ఆయన వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించే విధంగా దేవుడు నాకు సహాయం చేశారు. నేను దానిని ఇంకా ఎక్కువగా ప్రేమించి ఉండాలి అని అనుకుంటూ ఉన్నాను. ప్రతిదినము కష్టమైన అలసటతో కూడిన ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు నేను ఆ ప్రయాణాలన్నిటిలో కూడా ఏ విధంగా దేవునితో సంభాషిస్తూ ఉన్నానో అది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అతనితో మనం ఉందాము అనేది దేవునికి మన ఎడల ఉన్నటువంటి కోరిక. దేవుడు నీతో ఉండాలని ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉన్నాడు. ప్రజలు నీ ముఖంలో పరలోక ప్రకాశాన్ని చూస్తారు. నీ ప్రార్థనా శక్తి యొక్క పరిమితి పెరుగుతూ ఉంటుంది. నేనెందుకు ఇంకా ఎక్కువగా ఆయనకు లోబడకూడదు అని నీవు భావిస్తావు. దేవునికి నీవు ఏదో ఒక ఉపకారం చేస్తూ ఉన్నావని భావించినట్లయితే నీవెప్పటికీ కూడా దేవుని వాక్యానికి లోబడవు. దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని నీవు ప్రేమించు. నీ సంతోషం పెరుగుతుంది. నీలో ఉన్నటువంటి కృప ఇంకా అధికంగా ఉంటుంది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని నీవు కనుగొంటావు. కీర్తన 121:4. నీకు సమీపంగా ఎలాంటి పాపము రాకుండానట్లుగా ఆయన గమనిస్తున్నాడని నీవు భావిస్తావు. కీడు నీకు సమీపంగా రాకూడదు అనే ఆజ్ఞ ఇప్పటికే లోకానికి ఇవ్వబడింది కదా. అందువల్ల ఏ కీడు రాదు. అంతేకాదు, ఏ దురాలోచన నీకు రాదు. ఆయన ఎల్లవేళలా మనలను కాపాడునుగాక. ఆమెన్.